నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సముద్ర అలలపై పోటీ పడుతున్న క్రీడాకారులు, పోటీలను ఆసక్తిగా వీక్షిస్తున్న పర్యాటకులు. ఏడు రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరఫరా, 72% విజయవంతంగా పంపిణీ. రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో గొప్ప మైలురాయి. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దేవినేని గాంధీపురం పాయకాపురం చెరువు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే రెండవ అతిపెద్ద పర్వదినం ఈద్ ఉల్ అజా పండుగ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన బక్రీద్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అజిత్ సింగ్ నగర్, షాదీఖానా ఈద్గా, రాజీవ్ నగర్ మసీదు పరిసర ప్రాంతాల్లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింగనగర్ షాదీఖానా ఈద్గా ఆవరణంలో 19 మసీదులకు చెందిన వేలాది మంది ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ప్రార్థనలు ఈద్గా కమిటీ అధ్యక్షుడు షేక్ నాగూర్, కమిటీ పెద్దల నేతృత్వంలో నిర్వహించగా ఆ ప్రార్థనలలో బోండా ఉమా పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ మార్గంలో నడిచే ముస్లింలు పాటించే త్యాగ నిరతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే ఈ బక్రీద్ పర్వదినం ముస్లింల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనంద ఉత్సవాలు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీకైనటువంటి బక్రీద్ అల్లాహ్ ఆశీస్సుతో మనందరికీ కూడా మంచి జరగాలని, ఇది మనందరికీ ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాజీవ్ నగర్లో బాజీభాయ్, అలాగే అమరు, దస్తగిరి, అలాగే మైనార్టీ పెద్దలు మస్తాను, ఇంకా మైనార్టీ సైన్స్ ఈరోజు కార్యక్రమం ఇక్కడ మసీదులో జరగడం సంతోషం. ప్రతి పండగకి కూడా నేను ఇక్కడికి అల్లాహ్ ఆశీస్సుల కోసం రావడం జరుగుతుంది. ఏది ఏమైనా అల్లాహ్ ఆశీస్సుతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి నా మైనార్టీ నాయకులందరికీ హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మసులా బీచ్ ఫెస్ట్ లో భాగంగా నిర్వహిస్తున్న కెనాయింగ్ అండ్ కయాకింగ్ సముద్రపు అలల మధ్య ఎంతో ఉల్లాసభరితంగా జరుగుతోంది. పోటీలను తిలకించేందుకు వీక్షకులు భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులతో సముద్ర తీరానికి చేరుకుని ఆనందిస్తున్నారు. మొదటిసారి మచిలీపట్నం సముద్ర తీరంలో ఈ పోటీలు జరుగుతుండటంతో చూసేందుకు చిన్నారులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. వీక్షకులతో బీచ్ సందడిగా మారింది. మసులా బీచ్ ఫెస్ట్ 2025లో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కాయాకింగ్ అండ్ స్టాండ్ అప్ ఫెడల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. కెనాయింగ్ అండ్ కయాకింగ్, కనాయ్, స్లాలోమ్, కానో, పోలో, డ్రాగన్ బోట్, సీ కాయాకింగ్ అండ్ స్టాండ్ అప్ పెడల్ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇండియాలో 3వసారి, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి జాతీయ స్థాయిలో సీ కాయాకింగ్ అండ్ స్టాండ్ అప్ పెడల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మిక్స్డ్, మాస్టర్స్ విభాగాల్లో 200, 500, 2000, 5000 మీటర్ల విభాగంలో పోటీలు జరిగాయి. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, శాబ్ చైర్మన్ రవి నాయుడు శనివారం బీచ్లో జరుగుతున్న జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ, ఆహ్వానపు వాలీబాల్, జాతీయ స్థాయి సీ కాయాకింగ్ అండ్ స్టాండ్ అప్ పెడల్ ఛాంపియన్షిప్ పోటీలను పర్యవేక్షించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. మసులా ఫెస్ట్ నిన్న సాయంత్రం ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఈ 4 రోజుల పాటు ఇంకా 3 రోజులు ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్, మన పల్లెటూరి వాతావరణం కానీ, మన కల్చర్కి సంబంధించి కానీ, తెలుగువారు అటు తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి కల్చర్ని, అలాగే భారతీయులు అందరూ కూడా ఆస్వాదించే ఫుడ్ వెరైటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు సినీ ఆర్టిస్టులతో కూడా సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం కూడా ఉంది. ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ఇది పెద్ద ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు.
ప్రధానంగా మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కానీ అటు రాష్ట్రానికి ఆదాయానికి పెరగడానికి అవకాశం ఉన్నటువంటి రంగాల్లో పర్యాటక రంగానికి కీలక పాత్ర ఉంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఎక్కువ మందిని విదేశీ టూరిస్టులు కూడా మనం ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి రంగం. అలాగే మన వాళ్ళు చాలామంది ముఖ్యంగా బీచెస్కి సంబంధించి మసూలా బీచ్ ఫెస్టివల్ నిన్న అంగరంగ వైభవంతో పర్యాటక శాఖ మంత్రివర్యుల చేత ఇనాగ్రేట్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న గేట్వే ఆఫ్ అమరావతి మాన్యుమెంట్ని ఇనాగ్రేట్ చేశాము. 100 ఫీట్ నేషనల్ ఫ్లాగ్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కయాకింగ్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉంటాయి. ఇవన్నీ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్. దాంతోపాటు ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్లో సినీ ఆర్టిస్టు, జబర్దస్త్ టీము, కళాకారులు అందరూ కూడా గొప్ప గొప్ప కళాకారులు వస్తుంటారు. దాంతోపాటు మనకు సైడ్ బై సైడ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడాను వచ్చి ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ని తిలకించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి? మచిలీపట్నం ఈ మసూలా ఫెస్టివల్ 2025 చాలా ఆహ్లాదకరంగా జరుగుతుందండి. ఇక్కడ నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్తో పాటు ఈ కయాకింగ్, కెనోయింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ ఈ 4 గేమ్స్ కూడా జరుగుతున్నాయి సైమల్టేనియస్గా. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూడా విజిట్ చేస్తున్నారు. సార్తో పాటు కలెక్టర్ గారు, దెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ప్లస్ పబ్లిక్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు. ఇది చాలా సేఫెస్ట్ బీచ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ 5th ఈరోజు మరి మసూలా ఫెస్ట్ 2025ని మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మన శాసనసభ్యులు, గౌరవనీయులు, మంత్రివర్యులైనటువంటి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 5, 6, 7, 8 తారీఖుల్లో జరగడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి సందర్భంగా మరి నేను కృష్ణా జిల్లా కెనోయింగ్ అండ్ కయాకింగ్ ప్రెసిడెంట్గా మరి నేషనల్ లెవెల్లో ఈ కెనోయింగ్ అండ్ కయాకింగ్ పోటీలని మన రాష్ట్రంలో మొదటిసారి మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరపడం జరుగుతుంది. మరి దీనికి 25 రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా 7 రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పౌర సరఫరా విధానంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ ప్రారంభమైంది. ఈ 7 రోజుల వ్యవధిలో 1,05,27,767 మంది కార్డుదారులకు రేషన్ అందజేశారు. అంటే 72% మందికి రేషన్ సరుకులు అందజేశామన్నారు. అదేవిధంగా 98,77,670 మంది కార్యదర్శులకు పంచదార పంపిణీ చేశారు. ఇది శాతం 67.56% అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సరఫరా వ్యవస్థలో పొరపాట్లకు తావు లేకుండా సేవా దృక్పథంతో డీలర్లు పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా, బాధ్యతతో ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ షాపు డీలర్ కిషోర్ దంపతులకి మనస్ఫూర్తిగా మరొకసారి నేను ఆశీర్వదిస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు మనందరం కూడా ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందో నిజాయితీగా, నిబద్ధతతోటి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా చేయాల్సిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని ఒక సేవా భావాలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లాలో ఈ రోజున 1060 రేషన్ షాపులు మనం ప్రారంభించుకున్నాం. ఆ 1060 షాపుల్లో ఈరోజు మొట్టమొదటిది మనం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి అందించాలని చేసిన ప్రయత్నంలో నానాజీ గారి నియోజకవర్గంలో చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. 71,130 కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి మనకి ఈ జిల్లాలో. ఉదయం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 29,760 ఫేర్ ప్రైస్ షాపులు మనం ఒకే సమయానికి ప్రారంభించుకుని మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి
మాకు ఒక అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా పౌర సరఫరాల శాఖ నుంచి, మా అధికార యంత్రాంగం నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, మేము తీసుకున్న నిర్ణయం సామాన్య నిర్ణయం కాదు. గతంలో ప్రతి సందులోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ దశాబ్దాల కాలంగా ఒక వ్యవస్థ ఏర్పడింది. రేషన్ షాపులు అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకుని, ఎక్కడైతే కార్డుదారులు ఉన్నారో ఆ కార్డుదారులకి సరుకులు అందించే నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించవచ్చో తాను చూపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏడాది కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలు తనకు తెలుసని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ దేవినేని గాంధీపురం పాయకాపురం చెరువు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 1,27,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు పాయకాపురం చెరువు వద్ద డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు దాసరి పెప్సీ, ఆకుల సూర్యప్రకాష్, దాసరి కనకారావు, అమ్మారావు, దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 67 డివిజన్లో దేవినేని గాంధీపురం గాల్యాంకే నగర్లో 1,27,00,000తో వ్యయంతో సీసీ రోడ్లుకి గౌరవనీయులు శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి మీదుగా చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. వీటిని త్వరలోనే పూర్తి చేస్తాం. ఇవే కాదు, మేము కార్పొరేటర్ అయ్యి 4 సంవత్సరాలు చిల్లరైంది. 4 సంవత్సరాల తర్వాత హెచ్ బ్లాక్లో రోడ్లు వేసాం, శాంతినగర్లో రోడ్లు వేసాం, మా ప్రశాంతినగర్లో రోడ్లు వేసాం. అట్లా ఆల్మోస్ట్ ఈ డివిజన్లో ఒక 90% వరకు వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 10% ఈరోజు శంకుస్థాపన చేసిన వర్క్ ఉంది. దీన్ని రానున్న రోజుల్లో బోండా ఉమా గారి సహాయంతో మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 200 కోట్లు పైబడి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ప్రారంభించాం. దాదాపు 100 కోట్ల వర్కులు పూర్తయినాయి, మిగతా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత 30 సంవత్సరాలుగా దేవినేని గాంధీపురం వాసులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రోడ్లు. ఆ రోడ్లని 1,27,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు మంజూరు చేసి స్థానిక కార్పొరేటరు మా చెల్లెలు ఉమ్మడి రమాదేవి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. సంతోషం. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి దాసరి దుర్గారావు పెప్సీ, మరి స్థానిక నాయకులందరూ కూడా ఇంట్లో చేసుకోవడం సందర్భంగా పండగ వాతావరణంలో ఇవాళ దేవినేని గాంధీపురం వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నియోజకవర్గ అభివృద్ధిని పరుగులెత్తిస్తాం. ప్రతి డివిజన్లో 21 డివిజన్ల సెంట్రల్ నియోజకవర్గం, 21 డివిజన్లో ఏ రోడ్లో ఏ సమస్య ఉంది అవగాహన ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి పనిని కూడా టేకప్ చేస్తాం. అది డ్రైనేజీ అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు, కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు, హెల్త్ సెంటర్ అవ్వచ్చు, లేదంటే మరేదైనా సమస్య లైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పారిశుద్ధ్యం అవ్వచ్చు, అన్నింటిని కూడా పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకొని అటు ఆర్ఓబీలు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మొన్న డిఆర్ఎంతో సమావేశమయ్యి 5 ఫ్లైఓవర్ల మీద మరి ఆ రోజున డిఆర్ఎం గారిని ఒప్పించి ప్రతిపాదన సిద్ధం చేస్తే 2 నెలల్లోపు 1 లేదా 2 ఫ్లైఓవర్లు ప్రారంభించబోతా ఉన్నాం, స్టార్ట్ చేయబోతాం పని. అన్నిటిని కూడా ఆర్యూబీలు ఎన్ని సమస్యల్ని పూర్తి చేస్తాం. ఈ టర్మ్లోపు సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతున్న లక్ష్యంగా పనిచేస్తాం. ఈ సందర్భంగా మా దేవినేని గాంధీపురం వాసులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాం. సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాం. బక్రీద్ పర్వదినంను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి రతికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగే బక్రీద్ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటి వారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని సీఎం అన్నారు. నిస్వార్థమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరిమణులకు ఈద్ ముబారక్ అని వారు పేర్కొన్నారు. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రులవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించే వారే నిజమైన దైవ భక్తులుగా చెప్పవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తితో అందరూ సాటి వారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని బక్రీద్ సందర్భంగా ఆకాంక్షించారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దేవుడి గడప గడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న అన్నారు అన్న ఎన్టీఆర్. మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలు. ఇప్పుడు నేను ఇక్కడుండే బంగారు కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నాయో పేర్లు ఇవ్వండి, వాళ్ళని ఒకసారి పిలిచి మార్గదర్శకుడు మాట్లాడిస్తాను. మాది ఆగిరిపల్లి మండలం ప్యారీ రేష్మ. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం. నాకు 3 పిల్లలు, 3 బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నాను. ఏమీ లేదు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్? ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్గా పనిచేస్తాడు సార్. ఓకే, అంటే డ్రైవర్గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు? అవును. నువ్వేం చదువుకున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? లేవు. నువ్వేం వ్యాపారం కూడా లేదు? లేదు. భర్త సంపాదించే మేము అందరూ ఇల్లు ఉందమ్మా? లేదు, రెంట్కే ఉంటాం. రెంట్కే ఉన్నారు. ఓకే. ప్యారీ రేష్మ. ప్యారీ రేష్మ, మీరే చూశారు. 3 పిల్లలు. 3 పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి, రెండో అమ్మాయి 9, అబ్బాయి 7వ తరగతి.
భర్త డ్రైవర్, బయట పోయి పనిచేస్తాడు, ఆ డబ్బులతో బతుకుతున్నారు. ఇల్లు కూడా లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు. ఇది ఆవిడ. ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా? ఒక రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు, దీపం పథకం వస్తుంది. డోక్రా ఉన్నాం సార్. డాక్రాలో ఉన్నారు, దీపం వస్తుంది, రేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రామ్మా. నమస్కారం సార్. మాట్లాడమ్మా. దగ్గర పేరు బోనం లక్ష్మీ దుర్గా, మాది ఆగిరిపల్లి, మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. హస్బెండ్ ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ చేపట్టి కరిగట్టును దోచుకోవడమే కాకుండా అంబానీ, అదానీ వంటి వారికి సంపదను దోచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. నక్సలైట్లను, సంఘ విగ్రహ శక్తులను ఏరి పారేస్తున్నామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా ఆదివాసీలను ఇబ్బందులు పెడుతూ విధ్వంసం సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే అభ్యుదయవాదులంతా ఆందోళన బాట పట్టాన తప్పదని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కగార్ శాంతి చర్చలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని ఆపరేషన్ కగార్ ను తక్షణమే ప్రభుత్వం ఆపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పౌర హక్కుల నాయకులు రోహిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ఇలా హక్కులను పరిహరిస్తోందన్నారు. ఆపరేషన్ కగార్ చేపట్టి అమాయక ఆదివాసీలను ఇబ్బంది పెడుతుందని, ఇది పౌర హక్కులను హరించడమేనన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపేసి శాంతి చర్చలు జరపని పక్షంలో కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలు, అభ్యుదయ సంఘాలను కలుపుకొని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఈరోజు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే రాష్ట్రాల్లో, కేంద్రంలో కింద నుంచి పైదాకా అదే జరుగుతూ ఉంది. చూసాం, తెనాల్లో 3 యువకులను ఏ రకంగా కొట్టి ఇవాళ బహిరంగంగా పోలీసులు కొట్టి వ్యవహారం చేస్తే దాన్ని బలపరిచే మంత్రులు చూస్తూ ఉన్నాం. ఇక కేంద్రంలో చూస్తే చట్టాన్ని రక్షిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ బహిరంగంగా నేరం అయితే, లేదా నక్సలిజం అనేది వాళ్ళ దృష్టిలో నేరం అయితే వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నం చేయాలి తప్పించి మేము చంపుతాం అని చెప్పి ప్రకటించి వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తారు, చంపుతూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఆదివాసీ హక్కుల వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఈరోజు ఇవాళ పబ్లిక్ ఈ రకంగా అంత హత్యలు చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపేయాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టులు శాంతి జరపండి, లేదంటే అది ఎట్లా అరికట్టాలి, అది చట్ట ప్రకారం చేయాలి తప్పించి చట్టవిరుద్ధమైన చర్యలకు మీరు పాల్పడితే ప్రజా ఆందోళనకి దిగాల్సి వస్తున్న రకంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మొత్తం అన్ని ప్రజా సంఘాలను కూడగట్టి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు రోహిత్, మానవ హక్కుల వేదిక. ఈరోజు ఆదివాసీ పోరాటాల హక్కుల సంఘీభావ వేదిక ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి రౌండ్ టేబుల్ నిర్వహిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మావోయిస్టులు ఇప్పుడు కనీసం 4-5 సార్లు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన ఇచ్చి సందేశాలు పంపినా కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసి వాళ్ళని హత్యాకాండ చేసుకుంటూ వెళ్ళటం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. అది మామూలుగా మనం యుద్ధ నీతి మాట్లాడుకున్నా కూడా ఒక సైడు పార్టీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెల్లజెండా ఊపినప్పుడు అటే పార్టీ కూడా దాన్ని ఆలకించడం అనేది ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే హిందూ సాంప్రదాయంలో కూడా అది భాగమే. అటు వాళ్ళు మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామంటే శాంతి చర్చలను తీసుకెళ్ళడానికి, కానీ అలా చేయకుండా మొన్న వాళ్ళ ప్రధాన కార్యదర్శిని హత్య చేశారు, నిన్న వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్ని హత్య చేశారు, ఈరోజు ఇంకో ఇద్దరిని చంపేశారనే వార్తలు వస్తున్నాయి. అంటే చివరికి దేని కొరకు ఇదంతా? ఎందుకు ఈ హత్యాకాండ అంతా ఏంటి? ఇప్పుడు ఆ మావోయిస్టులకు రాజ్యాంగం మీద నమ్మకం లేవచ్చు, కానీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం మీద రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రవర్తన కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీజ్ఫైర్ ప్రకటించి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం విడుదల చేసిన కాగ్ లెక్కలతో రాష్ట్ర ఆర్థిక దుస్థితి బట్టబయలైందని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లపై ప్రభుత్వ ప్రకటనలకు కాగ్ లెక్కలకు భారీ తేడా ఉందని వెల్లడించారు. ఐజీఎస్టీ సర్దుబాటు పేరుతో ప్రభుత్వం వాస్తవాలను దాస్తుందని జగన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. కంప్ట్రోలర్ అండ్
ఆడిటర్ జనరల్ విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచికలు తీవ్ర ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ ఆర్థిక స్థితిగతులకు పొంతన లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, గణాంకాలు బహిర్గతమైన వెంటనే ప్రభుత్వం మరోసారి మే నెలలో కూడా జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో ఉన్నాయని పేర్కొంటూ ఒక కుట్రపూరితమైన ప్రకటనల విడుదల చేసిందన్నారు. ఈ ప్రకటనలో 2025 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి ముందస్తు కేటాయింపుల సర్దుబాటు కింద 796 కోట్లు మినాయించుకుందని, అందుకే జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని పేర్కొన్నారు. బుల్డోజర్ సంస్కృతి రాష్ట్రంలో నడుస్తోందని సిపిఎం నేత బాబురావు ఫైర్ అయ్యారు. శాతవాహన కళాశాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు కీలక వ్యాఖ్యలు చేశారు. శాతవాహన కళాశాలను రాత్రికి రాత్రి కూల్చేశారని, ప్రభుత్వ అండతో కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల అండతో ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. 200 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటిపై కిడ్నాప్ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి ఈ అంశంపై స్పందించాలన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ వివాదంపై స్పందించాలని, ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కనకదుర్గ థియేటర్ను కూడా బుల్డోజర్లో పగలగొట్టారని వాపోయారు. విజయవాడలో 55 సంవత్సరాల చరిత్ర కలిగిన శాతవాహన డిగ్రీ కాలేజీ 5 ఎకరాల పైగా భూమి ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమి, 200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. దీన్ని అర్ధరాత్రి పెత్తందారులు, బడా వ్యాపారస్తులు, ప్రభుత్వము కుమ్మక్కైపోయి ఆ భూమిని అర్ధరాత్రి బుల్డోజర్లతో వచ్చేసి కాలేజీ భవనాలను కూల్చేశారు. ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంది. 4-5 రోజుల క్రితమే ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అని కంప్లైంట్ వెళ్తే గవర్నమెంట్ మాట్లాడాల. అంటే విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేయటానికి అడ్డగోలుగా గవర్నమెంట్ అండతో కబ్జాలు చేస్తున్నారు. బుల్డోజర్ సంస్కృతి. నిన్నగాక మొన్న అన్నపూర్ణ థియేటర్లో ఇదే రకం బుల్డోజర్లు వచ్చినాయి. తిరుపతిలో బుల్డోజర్లు. అంటే ఇక వేల ఎకరాల భూముల్ని, కోట్ల రూపాయల విలువైన భూముల్ని గవర్నమెంట్ అండతో కబ్జా చేస్తూ ఉంటే ఈ కాలేజీలు నడవడానికి వీల్లేదా? మరి ఇంత జరుగుతూ ఉంటే ఎవరి మీద చర్య తీసుకున్నారు? కిడ్నాప్ చేశారని ఎమ్మెల్సీ మీద చర్య తీసుకోరు. బుల్డోజర్లు కూల్చేసినటువంటి పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకోరు. కాలేజీని కాపాడలేరు. గవర్నమెంట్ కాలేజీలు పెట్టదు. ఉన్న కాలేజీల స్థలాలు కబ్జా చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు. విద్యాశాఖ మంత్రి గారు అన్నిటి మీద మాట్లాడతారు. లోకేష్ గారు దీని మీద ఎందుకు మాట్లాడరు? ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించరు? విజయవాడలో ఉన్న అధికార పార్టీ అరాచకాన్ని చూసాం, రౌడీ రాజకీయాలను చూసాం. కానీ బుల్డోజర్ రాజకీయాలని నగర చరిత్రలో ఏనాడు ఎప్పుడు నాకు తెలిసి ఈ 40-50 సంవత్సరాల్లో ఏనాడు చూడలా. కూటమి ప్రభుత్వం యొక్క సంవత్సరాది ముగిసింది కాబట్టి కానుకగా బుల్డోజర్ల సంస్కృతి పెట్టారా అని అడుగుతున్నాం. ఈ కానుకగా బుల్డోజర్ల సంస్కృతి వచ్చిందా అని అడుగుతున్నాం. శాతవాహన కాలేజీ, 400 మంది విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీ, 150 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కాలేజీ స్థలాన్ని కైంకర్యం చేస్తూ ఉంటే, కబ్జాకూరులు స్వాధీనం చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం పలకదు, ముఖ్యమంత్రి గారు పలకడం, ఉప ముఖ్యమంత్రి గారు పలకడం, విద్యామంత్రి గారు పలకడం. నైట్కి నైట్ వచ్చి మొత్తం కూల్చేసి విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్, మెటీరియల్ మొత్తం మంట గెలిచి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి వస్తే ఇంతవరకు నోరిప్పదా ప్రభుత్వం? ఏంటిది వెనకమాల ఉన్నటువంటి ఆంతర్యం? అంటే మీ వెనకమాల మీ ఎమ్మెల్సీ ఉన్నాడనే, దీని వెనకమాల మీ అనుంగి మిత్రులు ఉన్నారనే, దీని వెనకమాల బిల్డర్లు, రియల్టర్స్, మీకు అవసరమైనటువంటి కావాల్సిన వాళ్ళు ఉన్నారనే. ఎందుకని జరగడంలా, ఎందుకని చేయలేదని చెప్పి అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ స్వాధీనంలో కాలేజీ నడపాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తేనే దీనికి ముక్తి తప్ప లేకపోయినట్లయితే సాధ్యం కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. ఒకవైపు ఎస్ఆర్ఆర్, ఇంకోవైపు ఇది. మొన్న జరిగినటువంటి బుల్డోజర్ ఘటన అక్కడ జరిగింది, అన్నపూర్ణ థియేటర్ దగ్గర. ఇట్లా ఇది అసలు చరివిత చరణంగా సాగుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయలేదే. అంటే ముందస్తు బెయిల్కి అవకాశం ఇచ్చారా? దేనికి ఇచ్చారు? దేనికి అరెస్ట్ చేయలా? కబ్జా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
సముద్ర అలలపై పోటీ పడుతున్న క్రీడాకారులు, పోటీలను ఆసక్తిగా వీక్షిస్తున్న పర్యాటకులు. ఏడు రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరఫరా, 72% విజయవంతంగా పంపిణీ. రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో గొప్ప మైలురాయి. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. దేవినేని గాంధీపురం పాయకాపురం చెరువు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.